నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. డిబేట్ లోకి వెళ్ళిపోదాం. వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. జగన్ కోట్రి వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చేసినట్టు కూడా తెలిపారు. జగన్ చెప్పుడు మాటలు వింటున్నారంటూ ఆరోపించారు. పార్టీలో ఎన్నో అవమానాలు పడ్డారని చెప్పుకొచ్చారు. కోట్రిని పక్కకు పెట్టకపోతే భవిష్యత్తు ఉండదంటూ స్పష్టం చేశారు. తాను ఎలాంటి మార్పు రాలేదని, తనలో జగన్లోనే మార్పు వచ్చిందని విమర్శించారు. ఇంతకీ జగన్ కోట్రిలో ఉన్న వ్యక్తులెవరు? మాజీ నెంబర్ 2 పరిస్థితే ఇంత ఎలా ఉంటే మిగతా నేతల పరిస్థితి ఏంటి? ఒక్కపోత తట్టుకోలేక పార్టీని వీడుతున్నారు. వైసీపీలో అసలు ఏం జరుగుతుంది? ఇదే ఇవాల్టి ప్రైమ్ టైం డిబేట్. ఈ డిబేట్లకు వెళ్లే ముందు అసలు విజయసాయిరెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. జీవిత భాగస్వాములే విడాకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సంగతి ఏదో నాకు తెలీదు. ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది, కాస్త 3 తరాలుగా ఉండాలి. నేను కాదనలా, కానీ ఆత్మ గౌరవం, ఆత్మవిశ్వాసం 2 ముఖ్యం. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు. నేను భయపడ్డానన్నాడు. నేను భయపడలా. ఇంకోటేది ప్రలోభం, భయం, విశ్వసనీయత కోల్పోయానన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. మా నాయకుల్లోనే మార్పు ఉంది. ఈ బ్లడ్లోనే లేదు. భక్తి అనేదే ఉండింది, ఇప్పుడు కూడా ఉంది. భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది, ప్రేమ ఉండింది. కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది, వెంకటేశ్వర స్వామి మీద. ఎందుకనంటే మనసు విరిగిపోయింది. అన్ని కష్టాలకి ఓర్చుకొని నాకు ఇన్ని పదవులు ఇచ్చాడు, నేను కాదనలా. కానీ అవమానాలు, నేను పడ్డ కష్టాలు అన్నీ కూడా ఒక్కసారి తలుచుకుంటే మనసు విరిగిపోయే బయట వెళ్ళిపోయాడు. ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో? ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ నీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది. మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు. కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే, విజయసాయిరెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. వైఎస్ జగన్ పై మాజీ ఎంపీగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఈ వ్యాఖ్యలకి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరేం చెప్తారు? విజయసాయిరెడ్డి గారు ఏమన్నారమ్మా? మీరు చూస్తారు కదా, విజువల్స్ ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఉన్నాయి. నేను ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అంటే మీ పేరమ్మా బ్రహ్మణి గారా? పద్మ చెప్పండి. పద్మ గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ విజయసాయిరెడ్డి గారు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సందర్భంలో నేను పార్టీలో ఉన్నటప్పుడు 100% నీతి నిజాయితీతో పనిచేశాను. నాకు ఇచ్చినటువంటి ఏదైతే మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను వినియోగించుకున్నాను. ఎక్కడ కూడా మరి ఎటువంటి అలసత్వం లేకుండా కష్టపడి పనిచేస్తాను. ఇప్పుడు నేను బయటకు వచ్చినట్టు మాత్రం నేను నష్టపోయేది లేదు, పార్టీలు ఉన్నా నేను లాభ పొందేది కూడా ఏం లేదు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఇప్పుడు మేము విజయసాయిరెడ్డి గారి గురించి ఆయన అటాక్ చేయడానికి కూడా ఎందుకు మాట్లాడట్లేదంటే, ఆయన వ్యక్తిగతంగా అండి. ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా మాట్లాడిన విషయాన్ని మనం పెద్దగా తీసుకొని సీరియస్గా వెళ్ళాలనే విషయం అయితే మేము అన్నట్ల. ఎందుకంటే ఎవరైనా సరే, ఏ పార్టీలు ఉన్నా, ఏ వ్యక్తికైనా ఆ పార్టీలో సముచితమైన స్థానం ఆ అధినాయకుడు కల్పించినప్పుడు ఆ పార్టీ కోసం, ఆ పార్టీ అధికారంలో రావాలని, ఆ పార్టీ అభివృద్ధి చెందాలని, ఆ అధికారంలోకి తీసుకురావాలని అందరూ కష్టపడతారు. అందరూ కష్టపడే మనం ప్రజాసేవ చేయాలి, మనం అనుకున్న వాళ్ళు మనం ఆ ప్రజాసేవ తీసుకెళ్ళడానికి ఇవన్నీ క్వాలిటీస్ ఉపయోగపడతాయని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఆ పదవిని వాళ్ళు ఒక అలంకారంగా తీసుకోకుండా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. పార్టీ బాగుంటేనే, పార్టీ అధికారంలోకి వస్తేనే మనం బాగుంటాం, మనం 10 మందికి హెల్పింగ్ చేయొచ్చు. సురేంద్ర గారు
ఓకే ఓకే పద్మా గారు. ఓకే ఓకే చెప్పండి లక్ష్మణరావు గారు. అంటే మీది కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది వాయిస్, అందుకని డన్. చెప్పండి లక్ష్మణరావు గారు, మీరు చెప్పండి. పద్మది నేను అదే అన్నమ్మా, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు నేనున్నాను, నాకు ఇచ్చిన పదవికి నేను న్యాయం చేయాలి. ఎలా ఏంటి న్యాయం చేయాలి? మనకి ఇచ్చినటువంటి మన పదవి ఏంటి? నేను అధికార ప్రతినిధి. అధికార ప్రతినిధి అంటే నా ఇచ్చిన డ్యూటీ ఏంటి? నేను టీవీలో డిబేట్లో మాట్లాడాలా, ప్రెస్ మీట్లు పెట్టాలా, ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల అక్రమాల పైన వెలుగెత్తి చాటాలా, ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేటట్టుగా నేను మాట్లాడాలా. సో ఇటువంటి నాకున్న బాధ్యతలో నేను నెరవేర్తించినప్పుడు నా రాజకీయ భవిష్యత్తుకి నేను ఒక మూల స్తంభాలుగా ఒక 4 పిల్లర్స్ చేసుకుని నేను ఎదగడానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా తనకిచ్చినటువంటి రాజ్యసభ అనేయండి, తనకిచ్చినటువంటి మరి ఉత్తరాంధ్ర జోనల్కి ఆయన్ని ఒక లీడర్గా కన్వీనర్గా చేసి ఈ ఉత్తరాంధ్ర బాధ్యతలు ఆయనకు అప్పచెప్పడం అనేది, ఆయనకి చాలా పార్టీ తరఫున చాలా బాధ్యతలు ఇచ్చారండి. సో ఆయన ఏమంటారంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా వినియోగించుకున్నాను. ఈ రోజున నేను పార్టీ నుంచి బయటకు వచ్చినా నాకు ఎటువంటి నష్టం లేదు, పార్టీలు ఉన్నా సరే నాకు ఎటువంటి లాభం లేదు. సో నేను అందుకనే పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన మాట్లాడుతూ ఉన్నాను. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఏదేమైనా సరే రాబోయే రోజుల్లో ఇంకా శృతి మించి ఏమైనా మాట్లాడితే ఖచ్చితంగా మనం దానికి సమాధానం చెప్పాలి. ఎవరికైనా యాక్చువల్గా లక్ష్మణరావు గారు ఇక్కడ వాయిస్ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏంటంటే, ఎందుకు బయటకు వచ్చాను అంటే నేను అందులో పదవులు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ అందులో పడ్డ కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. కోటరీ వల్ల నేను ఇబ్బంది పడ్డానంటే ఆయన జగన్ కోటరీ వల్లే పార్టీ నుంచి నేను బయటికి రావాల్సి వచ్చిందని బహిరంగంగా మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఈ కోటరీ అంటే చెప్పుడు మాటలు వింటున్నారు జగన్, అందువల్లే నేను బయటకు వచ్చాను, చెప్పుడు మాటలు వినటం వల్ల నెక్స్ట్ భవిష్యత్తు ఉండదంటూ కరాఖండిగా అన్న మాటల గురించి ప్రస్తావన ఇదంతా. అంటే ఆయన చెప్పింది లోపల ఏదో జరుగుతుందనే కదా. అంటే ఆయన బయటకు వచ్చిన వ్యక్తి అంటే పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఒక వ్యక్తి, ఇప్పటి వరకు కూడా రాజీనామా చేయక క్రితం వరకు పార్టీలో నెంబర్ 2గా ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే పార్టీలో ఏదో జరుగుతుంది అంటే ఆ విషయాన్ని చెప్పకనే చెప్తున్నట్టుగా కూడా బయటకు వస్తుంది. సో దానికి సంబంధించి మాట్లాడండి. అంటే ఇప్పుడు పద్మ గారు, ఏ పార్టీలో అయినా ఒక క్వార్టర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి, లేదని నేను అన్నాను, ఉంటుంది. అక్కడ ఏంటంటే అధినాయకుడిని కలవాలి అంటే ఆయన చుట్టుపక్కల ఒక క్వార్టర్ ఉంటుంది. ఆ క్వార్టర్ దాటుకొని మనం అధినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం చెప్పాలన్నా మనకి కొన్ని అడ్డుకట్లు వేస్తారన్న విషయం మనం ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు అనే వ్యక్తి ఆయన పార్టీలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన నెంబర్ 2. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కాదు అని అనలేదు. ఆ పూర్తి పార్టీ పగ్గాలు కూడా విజయసాయి రెడ్డి గారికి ఆయన అప్పచెప్పారు. విజయసాయి రెడ్డి గారు చాలా మందికి పార్టీలో పదవులు వేయించారు, ప్రధాన కార్యదర్శులుగా కానీ, జనరల్ శాఖ అదే కార్యదర్శులు కానీ, అధికార ప్రతినిధులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన కమిటీలు చాలా కమిటీలు కూడా విజయసాయి రెడ్డి గారు చాలా మందికి పదవులు ఇచ్చారు. ఆ పార్టీని చాలా విధంగా ముందుకు తీసుకెళ్లారు. సో ఆయన బయటకు వచ్చారు అంటే ఈ రోజున ఆయన వ్యక్తిగతంగా ఏదో జరిగిందండి. ఇప్పుడు పార్టీలో ఇప్పుడు మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారండి. ఆయన ఈ రోజున పార్టీని ముందుకు తీసుకెళ్లే విధానంలో ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి నడిపిస్తూ ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్ని రకాలుగా పార్టీలో కమిటీలు ఏ రకంగా పార్టీ ముందుకెళ్ళాలి ఏంటనేది ప్రోగ్రామ్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే ఇంకో వ్యక్తి ఉన్నారు ఆయన పేరు, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీని కొంచెం ముందుండి నడిపిస్తున్న వాస్తవం అండి. కానీ పార్టీ అంతర్గతంగా ఏం జరిగింది, మరి విజయసాయి రెడ్డి గారు ఎందుకు అలగపోయినారు, వాళ్ళ మధ్య ఏంటంటే క్రాష్ జరిగిందన్న విషయాన్ని అయితే విజయసాయి రెడ్డి గారు కూడా బహిరంగ ఆయన ఇండైరెక్ట్ గా మాట్లాడారు కానీ ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఖచ్చితంగా ఏంటనే విషయం విజయసాయి రెడ్డి గారు చెప్తే దాన్ని బట్టి మనం మాట్లాడొచ్చండి. ఇక్కడ ఏమి లేదు, అంతిమ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు నమ్మరు. అలాగనే అక్కడ ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి గారు చెప్పినా, లేదు రఘురామ్ గారు చెప్పినా, లేదంటే ఇంకో వ్యక్తి ఇప్పుడు శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్పినా, ఎవరు చెప్పినా అంతిమ నిర్ణయం తీసుకునేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన తీసుకున్న నిర్ణయం నుంచి బయటకి ఎవరు ప్రోద్బలం ఉండదు. ఇక్కడ క్వార్టర్ అనేది ఏమి నడవదండి. రైట్. ఓకే సురేంద్ర గారు,
అసలు విజయసాయి రెడ్డి మేడం. చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అంటే ఆయన బహిరంగంగానే మాట్లాడారు కొన్ని వ్యాఖ్యలు అయితే మనకి తెలిసినంత వరకు ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడిన వ్యాఖ్యలు అవి ఆయన స్వయంగా మాట్లాడినవే అవన్నీ కూడా పదవులు ఇచ్చిన మాట వాస్తవమే, పడ్డ కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. అక్కడున్న కోటరి వల్లే పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. సో జగన్ మనసులో లేనప్పుడు నా మనసు విరిగిపోయి బయటకు వచ్చానని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే పార్టీలో వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్న వ్యక్తి, అంటే జగన్ తర్వాత నెంబర్ 2గా ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడాలి? అసలు దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు పద్మా గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా బీఆర్కే న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇది పూర్తిగా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టిన రోజు నుండి ఆ పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలలో, అంటే తప్పుడు నిర్ణయం కావచ్చు, మంచి నిర్ణయం కావచ్చు, ఏ నిర్ణయంలో అయినా ప్రధాన పాత్ర విజయసాయి రెడ్డి గారిది. దాంట్లో ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది అక్షర సత్యం. ఆ పార్టీ పుట్టించిందే వీళ్ళ ద్వారానే. విజయసాయి రెడ్డి ఇలాంటి వాళ్ళ ఆయన చేసినటువంటి సూట్ కేస్ కంపెనీలు, ఆ సూట్ కేస్ కంపెనీలు పెట్టడము, సూట్ కేస్ కంపెనీల్లో పెట్టి ఏ విధంగా మనం ప్రజాధనాన్ని దోసేయచ్చు అని చెప్పి సలహాలు ఇచ్చి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ సూట్ కేస్ కంపెనీలలో సంపాదించిన డబ్బును ఏ విధంగా మనం దాచుకోవాలంటే మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలా, ఆ రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలా అని చెప్పి రూపు రేఖలు అన్ని మార్చింది ఆయనే. ఇప్పుడు దాదాపు 10-15 సంవత్సరాల నుండి వైసీపీ పార్టీ అనేది దగ్గరుండి నడిపించింది ఈయనే నడిపించాడు. ఈరోజు అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన వెంటనే కోటరీ కనిపించింది విజయసాయి రెడ్డి గారికి. మరి అధికారంలో ఉండేటప్పుడు కూడా మీరు ఈ మాట మాట్లాడుండాలి, కోటరీ ఉంది అని చెప్పి. అప్పుడు మాత్రం మీరు కోటరీ మాట్లాడాల. ఎటొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ 4-5 రెడ్లతోనే నడిచింది. ఎక్కడా కూడా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, బీసీలకి ఆ పార్టీలో స్థానం లేదు. మనం గత 5 సంవత్సరాలు చూసినాం. ఎవరి పేరు చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ఇంకొక రెడ్డి, ఈ రెడ్ల మీదే నడిచింది. ఇప్పుడు 5 సంవత్సరాలలో పూర్తిగా మీరు ఏదైతే మీకు ఇచ్చినటువంటి ఉత్తరాంధ్ర బాధ్యతలు, వైజాగ్ అంతా కూడా అక్కడ ల్యాండు, శాండు అన్ని కబ్జీ చేసేశారు. అన్ని అయిపోయింది. లాస్ట్లో అధికారం పోయిన వెంటనే మీరు నాకు ఈ కోటరీ ఉంది, ఆ కోటరీ వల్ల నాకు దూరం అయినాను కాబట్టి వెళ్తున్నాను బయట అని చెప్పి. ఎందుకు ఇవన్నీ అంటే ఈయన మీద లేనటువంటి ఆరోపణలు, లేనటువంటి కేసులు ఎవరి మీద లేవు. అన్ని కేసులు ఉన్నాయి ఈయన మీద. ఈ కేసుల్లో మనం బయటపడాలంటే ఏం చేయాలా? ఆ పార్టీకి మనం దూరంగా ఉన్నట్టు నటించాలా. నాకు తెలిసి ఆయన నటిస్తున్నాడని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం ఇది. మళ్ళా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన ఆ పార్టీలో ఉండడు అనే దానికి ఆస్కారం లేదు, మళ్ళా చేరడు అనే దానికి ఆస్కారం లేదు. ఇప్పుడు అధికారం కోల్పోయిన 1-2 నెలలు 6 నెలలు అనుకుంటా, 6 నెలల్లో ఇదే విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. అందరూ పెద్దలు, తిరుపతిరావు గారికి తెలుసు, పుల్లారావు గారికి, మస్తాన్ తెలుసు, మా తమ్ముడు కూడా తెలుసు ఆయన మాట్లాడినటువంటి పదజాలం ఏ విధంగా ఉనింది అని. ఆయన ఏం మాట్లాడాడు? చంద్రబాబు, నువ్వు మా పార్టీ అధికారంలోకి రాదు అనుకుంటున్నావు, 2029లో మళ్ళా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నువ్వు అంతవరకు బతికి ఉంటే, అంటే ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి పద్మా గారు. మీరు చంద్రబాబు గారు 2029లో మళ్ళా మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నువ్వు అంతవరకు బతికి ఉంటే నిన్ను లోపలేపిస్తాము అంటే దాని అర్థం ఏంది? అంటే ఈయన ఆ కోటరీ చెప్పినట్టు విని చంద్రబాబు గారిని మాట్లాడినాడా, లేదు ఈయనే వ్యక్తిగతంగా మాట్లాడినాడా? మరి కోటరీ చెప్పినట్టు ఈయన మాట్లాడుంటే ఈ విధంగా మాట్లాడకూడదు కదా.
మీకు ఒక ఇది అనేది ఉంటుంది కదా, మీరు పెద్దవారు, కొంత ఏజ్లో ఉన్నారు, రాజకీయ అనుభవం ఉంది, సామాజికంగా కూడా ఒక బాధ్యత ఉంది. బాధ్యత ఉండేటప్పుడు గత 5 సంవత్సరాలలో చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినటువంటి మాటలు బాహ్య ప్రపంచం మర్చిపోదు కదా. చిట్టి నాయుడు అంటారు, బొల్లి నాయుడు అంటారు, ఇవన్నీ మేము ఎట్ట మర్చిపోతాము? ఒకవేళ చంద్రబాబు గారు మర్చిపోవచ్చు, ఆయన విశాల హృదయం కాబట్టి చంద్రబాబు గారిది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అభివృద్ధి, సంక్షేమం, ఈ రాష్ట్రం అభివృద్ధి చేయాలా, నాకు ఈ రాష్ట్రం కావాలా అనుకుని దాని మీద పడి ఈయన తిట్లు ఇవన్నీ కూడా మర్చిపోవచ్చు. కానీ ఒక తెలుగుదేశం పార్టీ సైనికుడిగా, చంద్రబాబు గారిని అభిమానించే నాయకుడిగా ఆయన్ను మాట్లాడినటువంటి మాటలు, ఆయన్ను దూషించినటువంటి దూషణలు మేము మర్చిపోం కదా. ఈరోజు మీరు సుత్త పూసలాగా ఏదో పార్టీ నుండి మనం బయట పోడిస్తే అంటే ఇవన్నీ నమ్మించేదానికి. ఇప్పుడు మా బీజేపీని, జనసేనను, తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని నమ్మించడం కోసం ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ కోటరీ ఉంది, నాదేం తప్పు లేదు, ఆ కోటరీ చెప్పినట్టు నేను విన్నాను, అప్పుడు నన్ను ముక్కు పిండి ఈ విధంగా మాట్లాడాలా మీరు అని చెప్పినారు, నేను నిమిత్త మాత్రుణ్ణి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడమంటేనే నేను మాట్లాడినాను అనే మాదిర ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటేనే మీరు మాట్లాడితే, మీరు జగన్మోహన్ రెడ్డి కంటే పెద్దోళ్ళు, జగన్మోహన్ రెడ్డికి దారి చూపించింది మీరే కదా. ఎట్లా సూట్ కేసు కంపెనీలు ఏర్పాటు చేయాలా, ఎట్లా ప్రజాధనాన్ని దోచేయాలా, దోసిన డబ్బుని ఎలా దాచుకోవాలా అని చెప్పి దారి చూపించింది మీరే కదా. అప్పుడు మీరు కోటరీలో ఒక భాగమే కదా. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వీళ్ళకు పడిపోయిందమ్మా పద్మా గారు. ఇదేమంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళంతా కొంతమంది, విజయసాయి రెడ్డి గారు కోటరీలో కొంతమంది ఉంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కోటరీలో కొంతమంది ఉంటారు. ఈ కోటరీని అన్నిటినీ కూడా అధిగమించి శివరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు పెద్దిరెడ్డిని కూడా అధిగమించేసి శివరెడ్డి భాస్కర్ రెడ్డి ముందుకు వెళ్ళిపోతున్నాడు. డైరెక్ట్ గా అంతఃపురం లోపలికి పోయి అన్ని పనులు చేయగలిగే కెపాసిటీ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెచ్చుకునేసినాడు. ఈ శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి మొట్టమొదట ప్లాట్ఫారం ఏర్పాటు చేసింది ఇదే విజయసాయి రెడ్డి. ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డిని మించిపోయి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఈయన ఆటలు అక్కడ సాగటం లేదు. కాబట్టి నేను అప్పుడేదో అంటే నేను చేసిన తప్పులన్నీ నా సొంతంగా నేను తప్పులు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను చేశాను తప్పులు, కాబట్టి ఆ తప్పులన్నింటినీ క్షమించండి, నేను ఆ పార్టీకి సంబంధం లేదు అని బయట వచ్చేసినాను అని చెప్పి ఈయన మీద ఉండే కేసులు, చాలా ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. ఈయన చేసినటువంటి అఘాయిత్యాలు అన్ని ఇన్ని కాదు, అన్ని ఉన్నాయి ఈయన మీద. కాబట్టి వాటి నుండి తప్పించుకోవడం కోసం ఈ కోటరీ అనే నెపాన్ని ముందుకు చూపించి ఈయన తప్పించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ఎవ్వరు నమ్మరు, ఈయన తప్పించుకునే ప్రసక్తే లేదు. ఓకే, తిరుపతిరావు గారు నమస్తే అండి. అసలు ఏంటి విజయసాయి రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ వ్యాఖ్యల వెనక మీకేం ఆంతర్యం కనిపించింది? అందరికీ నమస్కారం పద్మా గారు. అంటే ఇప్పుడు కోటరీ వేరు, విజయసాయి రెడ్డి గారు వేరా అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రశ్న. ఒకప్పుడు కోటరీ కాదు, అసలు ఎంటైర్ పార్టీలోనే నెంబర్ 2 ఈయన పొజిషన్ అనేది ఉన్న స్థానం నుండి ఇప్పుడు మళ్ళీ కోటరీ వేరేగా వచ్చిందా? ఇది కొత్తగా వచ్చినటువంటి ఒక ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అసలు వైసీపీ పార్టీ కొన్ని ఎమోషన్స్ క్యారీ ఫార్వర్డ్ అయిన సందర్భంలో వచ్చినటువంటి పార్టీ. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఏదైతే రాష్ట్ర విభజన సందర్భంగా అది కలిసి వచ్చినటువంటి సందర్భము వైసీపీకి, కాంగ్రెస్ ని భూస్థాపితం చేస్తూ వచ్చినటువంటిది. సరే, ఇక ప్రజాస్వామ్యం ప్రజలు పట్టం కట్టారు కాబట్టి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కాబట్టి ప్రజాస్వామ్య పరంగా రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి అనుకోవడమే తప్పిస్తే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడ అనేది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సరే, ఇవన్నీ అయితే మనం ఈ పార్టీ తాలూకా వ్యవహారాలు ఇవాళ విజయసాయి రెడ్డి గారి తాలూకా
ఎపిసోడ్ మనం చర్చించాలనేసి అంటే ముందుగా పార్టీ తాలూకా చరిత్రని మనము 3 విధాలుగా మనం చేసుకోవాలి. ఒకటి 2019 ముందు అధికారంలోకి వచ్చిన వరకు, అంటే పార్టీ ఏర్పాటైన నుండి 19లో అధికారంలోకి వచ్చిన వరకు, 19 నుండి 24 వరకు అధికారంలో ఉన్నవారు, 24లో అధికారం పోయిన తర్వాత చూస్తే మరొక కోణం కనబడుతుంది అన్నమాట. ఇది నేను ఎందుకు 3 రకాలుగా చెప్పాననేసి అంటే డెఫినెట్ గా 2019 ఎన్నికలకు వచ్చేసరికి వచ్చిన వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వ్యవహార శైలి కూడా మనం ఒకసారి తీసుకుందాం. అంటే విమర్శలు అనేది కాకుండా ఒకసారి విశ్లేషణగా మనం మాట్లాడుకోవాలంటే ఆయన ప్రజలతో మమేకమయ్యాడు, ప్రజల్లోనే ఉన్నాడు, జైల్లో ఉన్నప్పటి కూడా ప్రజలతో మమేకమయ్యే విధంగా కొన్ని ప్లాట్ఫామ్స్ సెట్ చేసుకున్నాడు. ఉదాహరణకి ఇవాళ వారికి మాకు బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వారి సోదరి ఆవిడ్ని ఒక ప్లాట్ఫామ్ గా మార్చుకొని ప్రజల్లోకి వెళ్ళటం, ఆవిడే నేను జగనన్న విడిచిన బాణం అని చెప్పేసి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళినటువంటి తీరు. సో ఇవన్నీ కూడా 19లో అధికారంలోకి వచ్చే వరకు తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి. నిజంగా చెప్పాలి అనేసి అంటే రాజశేఖర రెడ్డి గారి తాలూకా లెగసీతో వచ్చినా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పతనం మీదన పునాదులు నిర్మించుకొని వచ్చినా, ఒకటైతే మాత్రం ప్రజల్లో నుండి వచ్చినటువంటి వ్యక్తి అన్నటువంటి భావన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ పరదాల చాటున లేకపోయినట్టయితే అంతఃపురంలోనే తప్పిస్తే బయటికి కనబడినటువంటి రాజుగా ముద్రపడిపోవటం, ఇకపోతే 4 ప్రాంతాలు నలుగురికి అప్పచెప్పేసి సామంత రాజులుగా ఇవాళ విజయసాయి రెడ్డి గారి నెంబర్ 2 అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. ఎందుకు అనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ప్రారంభమైనప్పటి నుండి కూడా ఆత్మగా నెంబర్ 2 అనేది దానికంటే జగన్మోహన్ రెడ్డి ఆత్మగా వెలసిల్లినటువంటి వ్యక్తి ఖచ్చితంగా విజయసాయి. తర్వాత వారి చిన్నాన్న ఏదైతే పెద్దిరెడ్డి అయితే అవ్వచ్చు, లేకపోయినట్టయితే సుబ్బారెడ్డి గారు అవ్వచ్చు, లేకపోతే సజ్జల, వీళ్ళ తాలూకా పాత్రలు వేరు. కానీ ఈ ఏదైతే విజయసాయి రెడ్డి గారి తాలూకా రోల్ తీసుకున్నట్టయితే డెఫినెట్ గా నెంబర్ 2 వాళ్ళు ఎందుకో ఈ క్వార్టరీ నుండి ఈ నెంబర్ 2 కూడా క్వార్టరీ దాటి వెళ్ళకపోతుందంటే మనం విశ్వసించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు నేను చెప్తున్నానంటే అధికారంలోకి వచ్చి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాల తాలూకా పరిస్థితి చూస్తే ఏ ప్రజల్లో అయితే మమేకమైనటువంటి తిరిగిన వ్యక్తి అదే ప్రజలకి దూరంగా కనబడినటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఏదైతే 24/7 పనిచేస్తాడు జగన్మోహన్ రెడ్డి యువకుడు అన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి రోజులో కొద్ది గంటలు మాత్రమే దర్శనం ఇచ్చే పరిస్థితికి వచ్చేసింది. వెంకటేశ్వర స్వామి దర్శనం దగ్గర నుండి ఊర్లో ఉన్నటువంటి ఒక అమ్మవారి దర్శనం దగ్గర మారిపోయినటువంటి పరిస్థితి. వెంకటేశ్వర స్వామి దర్శనం అంటే దాదాపు 22 గంటల పాటు ఉంటుంది. మన ఊర్లలో ఉన్నటువంటి అమ్మవారు అనేసి అంటే ఏముండదు, పొద్దున్న 1 గంట, సాయంకాలం 1 గంట అనే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన తాలూకా పరిపాలన మనం చూడటం జరిగింది. అంటే వీటి నేపథ్యంలో ప్రజలకి దూరం అయ్యాడు. కోటరీ కూడా ఏదో కోటరీ కొత్తగా కోటరీ ఎప్పుడు కూడా అదేమన్నా మంత్రివర్గం కాదు కదా, మనం ఏదన్నా విస్తరించాలా, లేకపోతే తీసేవాలి, లేకపోతే కొత్త వాళ్ళని చేసుకోవాలి, ఇలాంటిది ఏం కాదు. కాబట్టి ఎవరైనా ఆ టైంకి వెళ్ళిపోవచ్చు. ఇవాళ మా సోదరుడు రేగిడి లక్ష్మణరావు ఉన్నాడు. కొద్ది రోజులు కనుక ఇదే విధంగా తన బాణి కొనసాగించినట్టయితే క్వార్టరీలో వ్యక్తి అయిపోవచ్చు. దానికి ఏముంది, పెద్ద విచిత్రం కాదు. కానీ ఏదైతే ఈ నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లు ఉన్నాయో వీళ్ళందరూ దూరం ఉన్నటువంటి మాట అయితే వాస్తవం ఖచ్చితంగా. ఇవాళ అంటే ఒక కాసంత విడ్డూరంగా ఉన్నప్పటికీ ఏది విజయసాయి రెడ్డి గారి మాటలు కాస్త విడ్డూరంగానూ ఉన్నాయి, కాస్త వింతగా ఉన్నాయి. వినడానికి అసలు ఇది ఏం మాట్లాడుతున్నాడు ఈయన అన్నటువంటి భావన కూడా ఉంది. డెఫినెట్ గా నేను చెప్తున్నా. ఇదాక మా సోదరులు సురేంద్ర నాయుడు గారు చెప్పారు ఏదైతే చంద్రబాబు గారి గురించి వాటమి తరువాత కూడా వారు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు అంటాను నేను. అది ఒక మనిషి చావు కోరుకోవడానికి ఎవరిచ్చారండి మీకు ఆ హక్కు? ఎవరిచ్చారు? చంద్రబాబు నాయుడు ఉంటేనా? డెఫినెట్ గా నేను విన్నానని కాదు, నేను చెప్తున్నా. కాబట్టి ఇటువంటి మాటలు ఆడి ఇప్పుడు ఎన్నాళ్ళు మేము పూర్తవలే, ఇంకా 9 నెలలు అయిందనమాట అధికారాన్ని కోల్పోయి. 9 నెలల్లో వచ్చినటువంటి మార్పులు చాలా విచిత్రంగా వినిపిస్తున్నాయి. మళ్ళీ
విజయసాయి రెడ్డిని చాలా మంది మాట్లాడుతున్నది ఏంటంటే అసలు ఆయన రిజైన్ చేయించిందే భారతీయ జనతా పార్టీ, ఆ పార్లమెంట్ సీట్ కావాలి కాబట్టి, అది రాజ్యసభ సీట్ కావాలి కాబట్టి అన్న వాళ్ళు కూడా ఉంటారు. నేను బయట ఉన్నటువంటి వ్యాఖ్యల గురించి మాట్లాడతాను తప్పిస్తే నేను ఆయన పట్టించుకోను. రైట్. వాళ్ళు ఒక రాజ్యసభ సీట్ లేకపోతే గవర్నమెంట్ మనం నడపలేకపోం అక్కడ. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో నేను గాని రాష్ట్రంలో ఉన్నటువంటి సింహభాగం ప్రజలు గాని రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు గాని ఎవరైనా ఇవాళ విజయసాయి రెడ్డి గారి తాలూకా వ్యాఖ్యలు ఏవైనా ఉన్నాయి అనేసి అంటే అవి సందర్భ సహితమైనవి కావు, ఖచ్చితంగా కాస్త విడ్డూరంగానే అనిపిస్తాయి. వాటిల్లో ఉన్నటువంటి నర్మగర్భమైనటువంటి ఏదైనా అజెండా ఉన్నట్లయితే రాబోయే రోజుల్లోనే మాత్రమే మనకి బయటపడుతుంది. డెఫినెట్ గా ఏదో ఉండే ఉంటది, ఐదర్ పాజిటివ్లీ ఆర్ నెగటివ్లీ. డెఫినెట్ గా ఏదో ఒక ఎజెండాతోనే ఆయన బయటకు వచ్చాడు. అది ఆయన పర్సనల్ అయి ఉండొచ్చు, లేకపోతే పార్టీని సేవ్ చేయడానికి కూడా అయి ఉండొచ్చు, లేకపోతే ఆయన ఏదైతే నెంబర్ 2 గా ఉన్నటువంటి సమయంలో ఈయనకి ఇచ్చినటువంటి స్థానాన్ని కృతజ్ఞతగా అధినేతను సేవ్ చేయడానికి కూడా ఉండొచ్చు. ఈజ్ హిడెన్ ఎజెండా. కాబట్టి ఏదైనా ఉండొచ్చు, అది కాలమే నిర్ణయిస్తుంది పద్మ గారు. ఓకే, రైట్. మస్తాన్ రావు గారు, అసలు ఇప్పటి వరకు మీరు విన్నారు, ఆ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు కూడా వినటం జరిగింది. అంటే ఏం మాట్లాడారు, అసలు ఎలా చెప్పారు, పడ్డ కష్టాలంట, పదవుల్ని అనుభవించానని చెప్పడంతో పాటుగా పడ్డ కష్టాలు కూడా ఉన్నాయని చెప్పకనే చెప్తున్నారు. సో ఈ వ్యాఖ్యలన్నింటిని ఏ విధంగా చూడాలంటారు అసలు? గుడ్ ఈవినింగ్ అండి, బీఆర్కే టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు ప్యానల్లో ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు ఆరోపణలు అంటే ఆయన రిజైన్ చేసి ఏ పార్టీలో చేరకుండా నేను వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్పారు. సరిగ్గా 4 రోజుల క్రితం, అంటే జనవరి 25 అనుకుంటా వస్తే అప్పుడు రాజీనామా చేశారు ఆయన. అప్పటి నుంచి చూసుకుంటే ఆయన అప్పుడే కొంత అసంతృప్తి, నాకు మనసులో బాధ ఉంది అని చెప్పారు. ఆ బాధని ఇవాళ కొంత వ్యక్తం చేసినట్టుగా అనిపించింది. ఆ రిజైన్ చేసిన సందర్భంలో 1-2 మాటలు మాట్లాడారు. ఇప్పుడు చాలా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిగతంగా కూడా మాట్లాడే పరిస్థితి. టోటల్గా అసలు విజయసాయి రెడ్డి గారు ప్రస్థానం చూసినట్లయితే మనకి విజయసాయి రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకి ఆర్థిక వ్యవహారాల్లో సలహాలు ఇచ్చేలాగా చార్టెడ్ అకౌంటెంట్. ఆయన చెన్నైలో ఒక చార్టెడ్ అకౌంట్ సంస్థ నడుపుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాల గురించి చూసేవాళ్ళు. అదే కంటిన్యూ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కంపెనీల స్థాపన కానీ, లేదంటే ఆర్థికంగా సలహాలు కానీ, ఆయనకు సంబంధించిన పలు కంపెనీలు రిజిస్టర్ చేయించడంలో కానీ ఆయన కీలక పాత్ర వహించారు. దానికి సంబంధించిన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆరోపణలు వచ్చినప్పుడు, సిబిఐ ఛార్జ్ ఫ్రేమ్ చేసినప్పుడు ఫస్ట్ అరెస్ట్ అయిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు ఆ కేసులకు సంబంధించి. ఆయన జనవరి 2, 2012లో ఆయన సిబిఐ అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే కేసులు దాదాపు 10 నుంచి 19 దాకా పెట్టున్నాయో వాటిలో A2గా ఎన్ని నమోదు చేశారు. అప్పుడు నిజానికి ఏంటంటే ఆ కేసుల్లో చెప్పాలంటే అప్పుడు మంత్రులు మోపిదేవి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, ధర్మాన ప్రసాద్ రావు గారేమో రాజకీయంగా నిందితులుగా ఉన్నారు, అంటే రాజకీయ వర్గం నుంచి. ఐఏఎస్లుగా చూసినట్లయితే శ్రీలక్ష్మి గారు, మన్మోహన్ సింగ్ గారు, శామిల్ గారు, రత్నప్రభ గారు. అదేవిధంగా ఇంకా సన్నిహితులుగా ఉన్నట్టయితే నిమ్మగడ్డ ప్రసాద్ గారు, అయోధ్య రామరెడ్డి గారు, వాళ్ళతో పాటు విజయసాయి రెడ్డి గారు నిందితులుగా ఉన్నారు. సో అప్పటి నుంచి కూడా A2గానే ఇంకా కొనసాగుతా ఉన్నాయి. ఆ సిబిఐ ఛార్జెస్ క్లెయిమ్ చేసిన కేసులన్నీ కూడా ఇప్పటికి కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు ఈ రోజు ఏంటంటే ఆయన ఆ తర్వాత చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు, రాజ్యసభ పక్ష నాయకుడిగా పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు రిజైన్ చేసే వరకు. ఆ తర్వాత పార్టీ అనుబంధ సంఘాలు మొత్తానికి కూడా ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా కొంతకాలం ఆయన ఆ వ్యవహారాలను కూడా చూసిన పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడైతే ఆ తర్వాత ఆ కీలక బాధ్యతలన్నీ నిర్వహించిన వ్యక్తి 2019 కానీ 2014 కానీ పార్టీ ఎన్నికల సమయంలో మేనేజ్మెంట్ చేసిన వ్యక్తిగా కూడా విజయసాయి రెడ్డి గారిని మనం చూడొచ్చు. సో ఆయన కీలకంగా వివరించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉంటే ఈయన జాతీయ ప్రధాన కార్యదర్శిగా వివిధ సంఘాలకి కానీ, మొత్తం అనుబంధ సంఘాలు కానీ, సోషల్ మీడియా కానీ, ఆర్థిక వ్యవహారాల చట్టంలో కానీ, ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమన్వయకర్తగా కూడా ఆయన వ్యవహరించిన సందర్భం. అంటే ప్రతి పార్టీకి సంబంధించి ప్రతి అంశంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించిన పరిస్థితి. సో ఈ రోజు చూసినట్టయితే ఆయన ఇవాళ తాడేపల్లి అక్కడికి వచ్చింది ఏంటంటే సిఐడి నోటీసులు ఇచ్చింది. దానికి సంబంధించి కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో
ఆయన జోక్యం ఉంది, ఆయన బెదిరింపులు దిగారు అనే దాని మీద నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులకు సంబంధించి మాట్లాడి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఏమేమి అడిగారు ఏంటి అనేది. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన ఆ కేసుకు సంబంధించిందే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కోటరీ మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అది ఒక రకంగా మేలు కోరుతున్నట్టే ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చాలా చర్చనీయాంశంగా మారాయి ఈరోజు. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుడు మాటలు వింటారు, ఒక నాయకుడు చెప్పుడు మాటలు వినటం అనేది కరెక్ట్ కాదు. ఆ చెప్పుడు మాటలు వినటం వల్లే నేను ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆయన చుట్టూ ఒక బలమైన కోటరీ ఉంది. ఆ కోటరీ కూడా ఒక వ్యక్తులు ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ పార్టీలో చేరాలనుకుంటున్నారు కానీ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఆ కోటరీకి లబ్ధి చేకూర్చాలి. ఆర్థికంగా కావచ్చు, ఇతరత్ర కావచ్చు, ఏదో విధంగా లబ్ధి చేకూరుస్తే కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే పరిస్థితి కూడా లేదని చెప్పి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాలన్నీ తెలుసుకోకపోతే ఆయన భవిష్యత్తుకి, పార్టీ భవిష్యత్తుకి తీరని నష్టం కలిగిస్తుంది. అది ఆయన త్వరగా తెలుసుకోవాలనేది కూడా ఆయన సలహా రూపంలో కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఆయన్ని ఎవరైతే ఆ పార్టీలో కిందికి నెట్టే ప్రయత్నం చేశారో వాళ్ళందరూ కూడా ఆయన దిగిన మెట్ల మీద ఎక్కి ఇప్పుడున్న పరిస్థితులకి వచ్చారనేది కూడా ఆయన చెప్పారు. ఆయన టోటల్ గా చెప్పేది ఏంటంటే ఆ కోటరీ అంటున్నారు. నిజానికి కోటరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నేను ఒకటి చెప్తా. రీజనల్ కోఆర్డినేటర్లుగా విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా చూసినట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, వీళ్ళు మొదట్లో రీజనల్ కోఆర్డినేటర్, అంటే రాష్ట్రం మొత్తాన్ని ఒక 5 భాగాలుగా చూస్తే వీళ్ళందరూ కూడా రీజనల్ కోఆర్డినేటర్గా పార్టీని ముందుకు నడిపించారు. మరి వీళ్ళల్లో కోటరీ అనేది ఎవరు? నిజానికి విజయసాయి రెడ్డి గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయనే అనేవారు. మరి ఆ కోటరీలో ఇప్పుడు ఎవరు ఉన్నారు? అలా జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా ఎవరు చేస్తున్నారు అనేది ఆయన బయటకు చెబితే బాగుండేది. ఎందుకంటే అది ప్రజలకి తెలిసేది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఆయన ఏమంటారు, నేను రాజీనామా చేసి వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పాను, ఆయన ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఆయన చూడాల్సి ఉంది అనేది ఆయన చెప్పారు. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎదురుదాడి ప్రారంభించింది ఆయన మీద. కొద్దిసేపటి క్రితం టీజేఆర్ సుధాకర్ బాబు ఆ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడటం జరిగింది. విజయసాయి రెడ్డి గారి మీద ఆయన చేసిన ఆరోపణలు అన్ని కూడా తప్పుడు ఆరోపణలు అనేది కూడా ఆయన ఖండించిన పరిస్థితి కూడా ఉంది. అసలు ఆయన రాజీనామా ఎందుకు చేశారు, రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకున్నారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ కూడా అంటే పార్టీ ఈ రోజు ఆయన మాట్లాడిన విధానం చూసినట్లయితే పార్టీ విజయసాయి రెడ్డి గారి మాటలను ఎదురుదాడి దిగేందుకు ఏమాత్రం అంగీకరించలేని పరిస్థితి. ఆయన చెప్పిన వాస్తవాలు కాదు, ఆయన ఏదో డ్రామా నడుపుతున్నారనేది కామెంట్ కూడా చేస్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూడాలి. ఇంకోటి ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. అసలు ఈ మొత్తం కాకినాడ సీపోర్ట్ వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి గారి మీద ఆయన కేవీ రావు గారు అనే అతను కంప్లైంట్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నా పేరు ఇరికించమని చెప్పారు అనేది ఒకటి చెప్పారు బయట. సుబ్బారెడ్డి గారు ఎవరైతే కేసు పెట్టారో కేవీ రావు గారు చాలా సన్నిహితులు. కేవీ రావు గారు అమెరికాలో ఉన్న ఇంటికి సుబ్బారెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా ఆతిథ్యం పొందుతారు అనేది కూడా చెప్పారు. సో మరి ఈ ఆరోపణలు ఎందుకు చేశారు, ఈ టైంలోనే ఎందుకు చేశారు? ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ అసలు పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకళ్ళుగా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు. అంటే ఆ పార్టీ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడు కూడా ఆయన కీలకంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ ఆరోపణలు కానీ ఇలాంటి వ్యాఖ్యలు కానీ చేయటం అనేది ఆ పార్టీకి ఆల్రెడీ బలహీనంగా ఉన్న పార్టీ మరింత నిరాశ నిస్పృహలోకి ఆ కార్యకర్తలు కూడా వెళ్లే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ ఫీజు పోరు, యువత పోరు అనేది పెట్టారు వాళ్ళు. అది అన్ని జిల్లాల్లో విజయవంతమైంది అనేది ఆ పార్టీ చెప్పుకుంటా ఉంది. అలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి ఈ విధమైన కామెంట్స్ చేసి జగన్ గారి వ్యక్తిత్వం గురించి కానీ ఆయన చెప్పుడు మాటలు వింటున్నారని కానీ ఈ విధంగా చేయటం అనేది ఆ పార్టీ కూడా ఒక దెబ్బలాగా పరిణమించింది ఈ రోజు. మరి పార్టీకి రేపు ఎల్లుండి ఎలా స్పందిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని స్పందిస్తారా? ఎందుకంటే ఆయన గురించి ఆయన ఎక్కువ పెట్టారు బాణాలన్నీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువ పెట్టారు. నేను ఆయనకి స్వయంగా చెప్పాను, కలిసి చెప్పాను అంటున్నారు. సో మిగతా వాళ్ళు కూడా అడ్డం ఎవరు లేరు, ఎవరి ద్వారా చెప్పడం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద కానీ ఆయన వ్యవహార శైలి, ఎందుకంటే ఆయన వెళ్ళిపోయేటప్పుడు కూడా కంగ్రాచులేషన్ చెప్పారు, మీరు వ్యవసాయంలో బాగా రాణించాలని కోరుకుంటున్నామని. తెల్లగా వేరే వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు ఆ పార్టీ నుంచి వాళ్ళని కొద్దిగా విమర్శలు చేసిన పరిస్థితి ఉంటే విజయసాయి రెడ్డి గారిని మాత్రం మీ వ్యవసాయ జీవితం కానీ మీ భావి జీవితం కానీ బాగుండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్వీట్ పెట్టిన పరిస్థితి. అలాంటి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ రేపు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఏమాత్రం లేదని కూడా చెప్పారు, అది కూడా స్పష్టం చేశారు ఇవాళ. సో ఇవన్నీ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి. ఓకే, లక్ష్మణరావు గారు,
అసలు అంతకుముందు గతంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఇక మీద నేను వ్యవసాయం చేసుకుంటాను, రాజకీయాల జోలికి వెళ్ళను, పార్టీ గురించి కానీ జగన్ గురించి కానీ మాట్లాడను అని చెప్పిన ఒక వ్యక్తి మళ్ళీ ఇప్పుడు సడన్గా ఈ వ్యాఖ్యలు చేయడం అంటే పార్టీ నుంచి ఏమన్నా కవ్వింపు చర్యలు లాంటివి కావచ్చు, లేదంటే బెదిరింపులు కావచ్చు, లేదంటే విమర్శను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, అలాంటివి ఏమన్నా వచ్చుంటేనే ఇలా మాట్లాడతారా అని బాగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి మీరేమంటారంటే నిజంగా పార్టీ నుంచి ఏమైనా జరిగి ఉంటుంది అని అనుకుంటున్నారా, లేకపోతే ఏమనుకుంటున్నారు మీరు? పార్టీ నుంచి ఎటువంటి భయాందోళనకు గురి చేసే అంశాలు అయితే జరగవు. కానీ పద్మ గారు ఆయన స్వతహా రాజకీయ అంటే ఆయన చార్టెడ్ అకౌంట్ కాబట్టి ఆయన్ని రాజకీయాల్లో ఒక రాజకీయ పరిణతి చెందిన నాయకుడిగా తీర్చిదిద్దింది వైఎస్ఆర్ పార్టీ. ఆ రకంగా నాయకత్వం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ రోజున ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయి నేను వ్యవసాయం చేసుకుంటాను, ఇంకోటి చేసుకుంటానంటే ఒక్కసారి ఇన్కేస్ ఇప్పుడు ఏంటంటే రాజకీయంలో అడుగుపెట్టిన తర్వాత రాజకీయం అనేది ఈ ఓటు వాడచ్చో లేదో తెలియదు కానీ పెద్దలందరూ ఉన్నారు. రాజకీయం అనేది ఒక ఎడిక్ట్ అండి. అంటే ఒక మనిషి ఒక దానికి ఎడిక్ట్ అయిపోతారు. ఒక సారా కానీ, ఒక మందు కానీ, ఒక డ్రగ్స్ కానీ, దీనికని లేదా ఒక మాఫియా. అంటే రాజకీయం అనేది ఒక ఇంట్రెస్ట్. ఒక ఆ కోణంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం బయటికి వెళ్ళడం చాలా అరుదు, వెళ్ళలేము. ఎందుకు వెళ్ళామంటే మనం ఏ కోణాల్లో మనం బయట ఉందామన్నా రాజకీయం అనుకున్నటువంటి మనం చేసిన రాజకీయంలో కొన్ని కోణాలు అనేవి బయటికి వెళ్ళలేము మనది. సో ఈ రోజున ఆయా కోవలోనే విజయసాయి రెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ ఆయన ఏ పార్టీలోకైనా వెళ్ళాలా, లేదు ఏ పార్టీ అయినా ఆఫర్ చేసిందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలని ఏమైనా వాళ్ళకి ఏమైనా స్క్రిప్ట్ వచ్చి ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతో ఏమైనా మాట్లాడుతున్నాడు అనేది ఇప్పుడు కొద్ది రోజుల్లో తెలిసిపోద్ది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు నాకు తెలిసి ఆయన వ్యవసాయం చేయడు, ఖచ్చితంగా ఏదో ఒక పార్టీలోకి వెళ్తారు. నాకు తెలిసి బీజేపీలోకి వెళ్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మ్యాక్సిమం బీజేపీలోకి ఆయన వెళ్ళొచ్చు. 100% నాకు ఉన్నటువంటి సోర్స్ ప్రకారంగా ఆయన బీజేపీలోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆయన రాజకీయ పరంగా పదవులు అలంకరించుకున్నాడు, పదవులు అనుభవించాడు కాబట్టి ఒకేసారి బయటికి రాలేరండి. తిరుపతిరావు గారు మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు, మరి మీరేమంటారు? నేను దాన్ని ముందే ప్రస్తావించాను. ఆయన రాజీనామా చేసిన తర్వాత ఆ సీటు బీజేపీ కోసం చేయించాము అని చెప్పేసి. అందులో ఇది కూడా ఈ అభిప్రాయాలు కూడా ఇమిడే ఉంటాయి. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి. ఒకటి, పెద్దలు మస్తాన్ రావు గారు చెప్పారు, ఆయన A2 కూడా, నెంబర్ 2 కూడా కాకుండా A2 కూడా. A2 అనేది ముందు స్టార్ట్ అయింది, ఆ తర్వాత నెంబర్ 2 అయ్యారు రాజకీయాలు. అయితే ఒక సుదీర్ఘ ప్రస్థానం ఆయన వైసీపీని నడిపించిన తీరైతేనేమి, ఇంకా చెప్పాలనేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ అని నేను కాసేపు మాట్లాడుతున్నానని ముందే చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త అభద్రతా భావం ఎక్కువ అనేది అందరి దగ్గర నానిందే. అది ఆయనకి చాలా అభద్రతా భావం అన్ని విషయాల్లో. ఎవరిని విశ్వసించడు ఆయన ఒక పట్టాన అనేది ఒకటి సర్వత్రా ఉన్నటువంటి. సో ఆ నేపథ్యంలో ఈ విజయసాయి రెడ్డి గారు ఇలాంటి కొంతమంది వ్యక్తుల్ని, అలాగే ఆఫీసర్స్, ఏదైతే ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్ని కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళంతా ఈవేళ మా కూటమి ప్రభుత్వంలో దోషులుగా నిలబడుతున్నటువంటి సందర్భం. సునీల్ కుమార్ అవ్వచ్చు, నేను కొన్ని పేర్లు చెప్పగలను, చెప్తాను, అవసరం లేదు మనకి సందర్భం కూడా. ఇట్లా కొంతమంది మీద ఆధారపడి రాజకీయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దానికి మనం అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. ప్రతి వ్యక్తి కూడా, ఈవెన్ నరేంద్ర మోడీ గారికి కూడా ఒక టీం ఉంటది, ఏదైతే సలహాలకు కానీ లేకపోతే కొన్ని విషయాల్లో వాళ్ళ తాలూకా ఐడియాస్ ని షేర్ చేసుకోవడానికి. ఏంటంటే ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఉండేటప్పుడు ఒక టీం ఉంటది. ఆ టీం వేరు. ఇక్కడ మనం ఆ క్వార్టరీ అనేది దానికి అర్థం ఉందో లేదో నాకు తెలియదు, మా మస్తాన్ రావు గారు చెప్పాలి. కానీ ఆ క్వార్టరీ అంటాము, లేకపోతే మరొకటి అంటాము, ఇది వరుడు ఏదైనప్పటికీ కూడా టీం అనేది ఒక వ్యక్తికి ఎక్కడ ఉంటది, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఉంటది, ఈవెన్ తో బిజినెస్ లో కూడా. బట్ ఇక్కడ ఏమైందనేసి అంటే ఈయనకి ఈ అభద్రతా భావంతో ముందు ఉన్నటువంటి వ్యక్తి అనేది మనకి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ప్రూవ్ అయిపోయింది. అంటే అఫ్ కోర్స్ మళ్ళీ ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఏదైతే ఈ
ఆయన ఉన్నటువంటి ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలు, ఫ్యాక్షన్ ప్రాంతం నుండి వచ్చినటువంటి కడప రాజకీయాలు, రాజశేఖర రెడ్డి గారు వారి తండ్రి రాజకీయాల దగ్గర నుండి వచ్చినటువంటి దీనిగా ఉన్నటువంటి ఒక సిచ్యుయేషన్ అయితే, ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇటువంటి అంటే ప్రజలకు దూరంగా ఉంటూ ఈ పరదాలు చాటును వెళ్ళటం ఇవన్నీ ఎప్పుడైతే అలవాటు అయ్యాయో అప్పుడు కూడా ఈ అభద్రతా భావం ఆయనకి ఎక్కువగా ఉంది అనేది వచ్చింది. సరే, ఇప్పుడు అది కంటెస్ట్ కాకపోయినా కంటెస్ట్ లోకి వచ్చేటప్పుడు ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఒకటైతే మాత్రం వాస్తవం, ఆయన స్కిన్ ఆయన సేవ్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం అయితే చేసుకుంటున్నాడు. ఆయన వ్యవసాయం ఇప్పుడు పాలిటిక్స్ నుండి తప్పుకొని వ్యవసాయం ఎందుకు చేయాలా? ఆయన బ్రహ్మాండం, ఆయన చార్టెడ్ అకౌంటెంట్. ఆయన ఏమన్నా మామూలు మనిషిగా ఏదో వచ్చి అక్కడ జాయిన్ అయిన తాలూకు ఆలోచన వేరు, ఇక్కడ జరిగేది వేరు అనేది మనం తీసుకోవాలి. కాబట్టి పద్మా గారు, ఇప్పుడు మా అన్న పెద్దలు తిరుపతిరావు గారు చాలా చక్కగా చెప్పారు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది. ఇప్పుడు అన్నిట్లో కూడా పెద్దలు అందరూ చెప్పేశారు. అది కూడా ఇప్పుడు అన్నిట్లో కూడా పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకే కూడా అన్నిట్లో కూడా అంట్లో మంచిలో కానీ చెడ్డలో కానీ ఆయన నెంబర్ 2 గానే ఉన్నారు. ఫస్ట్ లో అయితే కేసుల్లో A2 గా ఉన్నాడు. దాని తర్వాత పార్టీలో నెంబర్ 2 గా ఆయన ఉన్నాడు. ఉండి ఇప్పుడు ఢిల్లీలో కూడా బీజేపీని కొంచెం అటు ఇటుగా సమకూర్చేదానికి కానీ, బీజేపీ ద్వారా పనులు జరగడానికి చేసుకోవాల్సిన దానికి కానీ వీటన్నిటికి కూడా ప్రధాన పాత్ర ఆయన పోషించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు ఇవన్నిటినీ కూడా కొంచెం అటు ఇటుగా చేసేదానికంతా కూడా ప్రధాన పాత్ర ఆయన పోషించి అధికారం 5 సంవత్సరాలు అనుభవించి దాని తర్వాత ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఆయన బయట వచ్చి ఇవన్నీ చెప్తున్నాడు అంటే ఇక్కడ 2 అనుమానాలు ఉన్నాయి. ఒకటి, పెద్దలు తిరుపతిరావు గారు చెప్పినట్టు ఆయన స్కిన్ కాపాడుకోవడం కోసం ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే దండిగా డబ్బులు ఉన్నాయి, ఆయన ఎట్టయినా చేసుకుంటాడు, రేపు నా పరిస్థితి ఏంది, కాబట్టి నన్ను కాపాడుకోవడం కోసం నేనేదో నా ప్రయత్నం చేసుకోవాలా అని అన్నా ఆయన ఆలోచన ద్వారానే మారుండాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి జగన్మోహన్ రెడ్డి గారే నువ్వు పక్కకి వెళ్ళిపోయి, ఇప్పుడు ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు కానీ కొంతమంది అంటే రాజకీయాల్లో విశ్లేషకులు కొంతమంది చెప్తా ఉన్నట్టు బీజేపీలో చేరిపోండి, మీరు బీజేపీలో చేరిపోతే మీకేమీ ఇబ్బందులు ఉండవు అని చెప్పడం కానీ, నేనేమంటానంటే బీజేపీలో చేరిపోయినంత మాత్రాన ఈయన కేసులుంటే మేవన్నీ కూడా మాఫీ చేసేస్తాను అని బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా అనరు. అది పక్కా. నువ్వు కేసులు ఉన్నాయంటే నీ కేసులు నువ్వు మాఫీ చేసుకోవాల్సిందే. ఆడైనా కూడా నువ్వన్నీ ఎదుర్కొని నిలబడాల్సిందే. ఈ విధంగా అన్నా జరుగుండాలి. ఇంకొకటి వచ్చి ప్రధానంగా A2 గా ఉండి పార్టీలో నెంబర్ 2 గా ఉండి విజయసాయి రెడ్డి గారే ఇన్ని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేశాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంత అనుభవించి ఇన్ని రోజులు సుదీర్ఘ ప్రయాణం చేసి బయట వచ్చి దీంట్లో సత్యాలు లేకుండా ఉండవు అనేది నా అనుమానం. అంటే 90% దీంట్లో నిజాలు కూడా ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడం అనేది ఇంతకు ముందు అంటా ఉన్నారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి వచ్చి చెప్పుడు మాటలు వింటాడు అంటే ఆయన దగ్గర కోటరీ ఉందంటే గత 5 సంవత్సరాలలో 100% అది నిజమని తేలిపోయింది. ఆయన స్వతహాగా కోటరీ పెట్టుకుంటాడు. మస్తాన్ గారు చెప్పండి. ఓకేనండి, ముందు చూద్దాం ఎలా రెస్పాండ్ ఒకే సెకండ్. కాబట్టి అంటే 5 సంవత్సరాలలో కూడా అందరూ చూశారు ఆయన కోటరీ ఏమి చెప్తే అదే వింటాడు, అంతఃపురంలో ఏం చెప్తే అదే వింటాడు, ఆయన సొంత ఆలోచనలు ఏమి ఉండవు అనేది అర్థమైపోయింది. దానికి బలాన్ని చేకూరుస్తా ఉంది. ఈ రోజు విజయసాయి రెడ్డి బయట వచ్చి ఈ మాట మాట్లాడినాడంటే 100% ఏదైతే ప్రజానీకము వివిధ పార్టీ వాళ్ళు అనుకున్నారో అదే విధంగా విజయసాయి రెడ్డి బయట వచ్చి చెప్పినప్పుడు ఇది నిజము అనేది అర్థమైపోయింది. కాబట్టి ఆ కోటరీ బంధంలో పడిపోయి ఇప్పుడు వైసీపీ కొట్టు మిట్టాడుతా ఉంది అనేది ఆయన చెప్పాడు అనమాట. ఇంకా దాంట్లో ఒక అడుగు ముందుకేసి ఇంకా పార్టీ కూడా వచ్చే పరిస్థితి లేదు, పార్టీ గడ్డు కాలంలో ఉంది అని విజయసాయి రెడ్డి అన్నాడంటే
దీనిని కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే మస్తాన్ రావు గారు, చివరిగా ఏంటి మరి పార్టీ భవిష్యత్తు ఏమనుకోవాలంటే, ఒక కీలకమైన నేత చేసిన వ్యాఖ్యలు కాబట్టి నార్మల్ వ్యక్తి చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఒక కీలక వ్యక్తి, అందులో ఉన్న వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడం అంటే పార్టీ భవిష్యత్తుని మనం ఏ విధంగా ఊహించవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పిన వాటిలో మన వాస్తవాలు ఉన్నాయి. ఎట్లా అంటే ఎమ్మెల్యేలని మంత్రులను కూడా జగన్ గారు సరిగ్గా కలిసేవాళ్ళు కాదనేది అక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది గతంలో అధికారంలో ఉన్న ఆరోపించిన పరిస్థితి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, కోటరీలో కొందరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళకి లబ్ధి కలిగించే విధంగా వాళ్ళని సంతృప్తి పరిస్తే గానీ జగన్ గారిని కలవలేని పరిస్థితి ఈ రోజుకి ఉంది. సార్, మీకు నిజాలు చెప్పేవాళ్ళు ఎవరో అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎవరో మీకు తెలుసు కాబట్టి మీరు అది చూట్ చేసుకొని నిర్ణయించుకోండి, పార్టీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది, అలా జాగ్రత్త తీసుకోమని ఆయన సూచిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి మీద విమర్శలకు ఎక్కువ పెట్టడానికి కారణం ఏంటంటే అది బహిరంగంగా చెప్పడం, జగన్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉండటం, పార్టీ భవిష్యత్తుకి అది ఇబ్బందికరంగా ఉండటంతో ఇప్పుడు ఎదురుదాడి స్టాండ్ తీసుకుని ఉండొచ్చు. కానీ ఓ పక్కనేమో ఓటమి చెంది ఉంది పార్టీ, 151 నుంచి 11 స్థానాలకి వచ్చిన పరిస్థితి, ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి. సో ఒక రియలైజేషన్, ఆయన చెప్పిన వాటిలో వాస్తవాలు ఉంటే గ్రహించడం, లేదంటే ఆయన చెప్పిన అబద్ధాలు అయితే వదిలేయటం ఏదో. ఓకే రైట్ అండి, డిబేట్లో పాల్గొన్నందుకు లక్ష్మణరావు గారికి, సురేంద్రనాయుడు గారికి, మస్తాన్ రావు గారికి, తిరుపతి రావు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తంగా అయితే పార్టీలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే కనుక ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయని అనుకోవాలి. మరి చూద్దాం దానికి సంబంధించి వైసీపీ అధినేత నుంచి ఏమన్నా సమాధానం వస్తుందో లేదో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకి సంబంధించి. ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.